హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ తలంబ్రాలు 4వ భాగాన్ని వినేద్దాం. ఏంటో దీని అందం పిల్లాడిని మాయ చేస్తుంది అంటూ మహాముఖాన్ని తదేకంగా చూస్తూ నిద్రలోకి జారుకున్నాడు. సూర్యకిరణాలు ఫేస్ మీద పడేసరికి బద్ధకంగా కళ్ళు తెరిచి తన ఎదురుగా ఎంతో క్యూట్గా పడుకుని ఉన్న అర్జున్ ఫేస్ చూసింది. సినిమా హీరోల కంటే 100 రెట్లు అందంగా ఉంటాడు. ఇంకా అతని డ్రెస్సింగ్ స్టైల్ ఎవరన్నా సరే మాయ చేసే అతని స్మైల్, పైగా నవ్వుతున్నప్పుడు బుగ్గన పడే సొట్ట ఏ అమ్మాయి అయినా అర్జున్కి ఫ్లాట్ అవ్వాల్సిందే. నిద్రలో చిన్నగా నవ్వుతూ డీప్ స్లీప్లో ఉన్నాడు మన హీరో. తదేకంగా అతన్ని అలా చూస్తూ ఉండిపోయింది మహా. ఒక కాలు అర్జున్ మీద, కుడి చేతిని అతని గుండెల మీద వేయటం చూసుకొని మహా ఒక్కసారిగా షాక్ అయ్యి, నేనేంటి కాలు చెయ్యి వేసుకొని మరీ పడుకున్నాను అనుకుని ఒక్కసారిగా పైకి లేచింది. ఆమె లేచిన ఫోర్స్ ఎలా ఉంది అంటే నిద్రలో ఉన్న మన అర్జున్ టక్కున కళ్ళు తెరిచి, మహా ఏమైంది అంటూ కంగారుగా పైకి లేచాడు. నువ్వేంటి ఇలా నా దగ్గరకు వచ్చి పడుకున్నావు? నాకు దూరంగా ఉండమని చెప్పాను కదా. నీకు ఎవరు దగ్గరగా పడుకున్నారు? నువ్వే కదా నా మీద మగరాయుడిలా కాలు వేసుకుని పడుకున్నదే కాకుండా మళ్ళీ నన్ను అంటున్నావు. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. నువ్వే నా కాలు, నా చేయి నీ మీద వేసుకొని పడుకుని ఉంటావు. అర్జున్ రెండు కనుబొమ్మలు పైకి లేపి, ఏంటి ఓ చేస్తున్నావు? నువ్వు పెద్ద ఫిగర్వని నీ కాలు చెయ్యి నా మీద వేసుకుని పడుకున్నాను. పోయి పక్కకెళ్ళి ఆడుకో అమ్మా అని అంటాడు. అర్జున్ అంటూ కోపంగా అరిచింది. ఏంటి మండుతుందా? నాకు అలానే మండుతుంది. అయినా మనకి ఏదన్నా కావాలంటే ఓపెన్గా అడుగుతానే కానీ పడుకున్నప్పుడు చేయను ఇలాంటి పనులు. ఈ అర్జున్ గురించి తెలిసి కూడా అలా మాట్లాడతావేంటి? అమాయకంగా ఫేస్ పెట్టి, అంటే నేనే నీ మీద కాలు వేశానా? ఆమె అడిగిన విధానం తనకి నవ్వు వచ్చినా పైకి నేనంటే కోపమే కానీ నేనంటే నీకు చాలా ఇష్టం కదా అంటూ బెడ్ మీద మోకాలు వేసి మహా వైపు చూశాడు. పొద్దున్నే పిచ్చి మాటలు మాట్లాడుకో అర్జున్. అర్జున్ ఏంటి? అర్జున్ ప్రేమగా అర్జు అని పిలవచ్చుగా. పొద్దున్నే నాతో గొడవ పెట్టుకోకు. పెట్టుకుంది నువ్వే, నేను కాదు. ముందు నాకు స్ట్రాంగ్ కాఫీ తీసుకొనిరా, తలంతా పగిలిపోతుంది అని అంటాడు. నేనెందుకు తెస్తాను? మరి నువ్వు కాకపోతే పక్కింటి సరోజ ఆంటీ కూతురు దివ్య తీసుకుని వస్తుందా? మహా కోపంగా అర్జున్ ఎదురుగా మోకాలు వేసి నడుం దగ్గర 2 చేతులు పెట్టుకుని, హో, నీకు పక్కింటి ఆంటీకి ఎంతమంది పిల్లలు ఉన్నారో వాళ్ళ పేర్లు ఏంటో కూడా నీకు తెలుసన్నమాట. చివరికి పక్కింటి అమ్మాయిలు కూడా వదలలేదా? ఏయ్, ఏంటే ఎలా కనబడుతున్నాను నీ కంటికి? చూడు, నేను మరీ అంత వెదవని కాదు. నాకు నచ్చిన అమ్మాయితోనే నేను గడుపుతాను. అది కూడా వాళ్ళకి ఇష్టమైతేనే. అంతేకాని బలవంతంగా రేప్ చేసే క్యారెక్టర్ కాదు నాది. ఇష్టంతో చేసినా ఇష్టంతో చేయకపోయినా చేసిన పని మాత్రం వెదవ పనే కదా. పైగా మళ్ళీ సమాజానికి ఏదో సేవ చేస్తున్నట్లు ఫిలాసఫీలు చెప్తున్నాడు. పొద్దున్నే నన్నెందుకు నిద్ర లేపావు? నాతో పోట్లాడటానికా? నాకు వేరే పని లేదనుకుంటున్నావా? ముందు షర్ట్ వేసుకో, చూడలేక చస్తున్నాం. అర్జున్ మెడ దగ్గర చేయి వేసుకుని కన్ను కొట్టి, ఏంటి నా బాడీ చూసి పడిపోతున్నావా? మహా కోపంగా, నీ ఫేస్కి అంత సీన్ లేదు అంటూ జారుతున్న పవిట జరి చేసుకుని, ముఖం చూడు ఎలా ఉందో, వెళ్ళి ఒకసారి అద్దంలో చూసుకో. హహహ, ఈ కట్అవుట్ చూసే నా వెనకబడింది మీరు, ఆ విషయం మర్చిపోకండి అంటూ ఇద్దరూ తమ మధ్య ఉన్న కోపాన్ని మర్చిపోయి చిన్నపిల్లలా కొట్టుకోవడం మొదలుపెట్టారు. అవును, నా కర్మ కాలి నీకు పడ్డాను. నీ కర్మ కాదు. అయినా ఈ అర్జున్ని పెళ్లి చేసుకోవాలంటే పెట్టి ఉండాలమ్మా. చిటిక వేయాలే కానీ కాల్ని ఏంటి? సిటీ అమ్మాయిలు మొత్తం నా వెనకాలే అని అంటాడు. అందుకే కదా ఎవరిని వదలకుండా సర్వం అంటూ మహా గ్యాప్ ఇచ్చి, నా నోటితో నేను చెప్పలేను అంటూ పొగరుగా చూసింది. మహా మాటకి అర్జున్ తిక్కరేగి, నాకు టైం వస్తుంది, అప్పుడు చెప్తాను నీ సంగతి అంటూ రుసరుసలాడాడు. టైం రాదు, మనమే తీసుకోవాలి. అయినా నీతో ఇప్పటి వరకు మాట్లాడి నా టైం వేస్ట్ చేశాను. సేమ్ ఫీలింగ్ ఇక్కడ అని అంటాడు. నీతో మాట్లాడడం నా బుద్ధి తక్కువ అంటూ మహా పైకి లేవబోతుంటే అప్పటికే చీర కాలుకి బంధాలుగా ఉండడంతో మహా వెనక్కి పడిపోతుంటే, నీ తోడుగా జీవితాంతం అర్జు తోడుగా ఉన్నాడు అంటూ ఆమె చేతిని టక్కున పట్టుకొని ఆమె కళ్ళల్లో చూశాడు. చూపులు కలిశాయి. ఇప్పటి వరకు కోపంగా ఉన్న ఇద్దరూ మరో ప్రపంచంలోకి అడుగుపెట్టారు. కాలం ఇలానే ఆగిపోతే బాగుండు అనిపించింది అర్జున్కి. వెంటనే మహా తేరుకొని, పిచ్చిగా ఉందా, నా చేయి వదులు అని అంటుంది. నువ్వు పెద్ద ఫిగర్వని పోనీలే కదా అని హెల్ప్ చేశాను. నీ ఫేస్కి నా చెయ్యి ఇవ్వడమే గొప్ప. ముందు నాకు కాఫీ ఇవ్వు. మహా తల పగిలిపోతుంది. నైట్ అసలు నిద్రలేదు తెలుసా అంటూ బెడ్ మీద చతికిలపడి తల పట్టుకున్నాడు. ఎందుకు లేదు? నేను పడుకున్నాక మళ్ళీ లీనా ఫోన్ చేసిందా? మహా మాటకి చిర్రొచ్చి, అవును, లీనా దగ్గరికి వెళ్ళాను. అటు నుంచి అట్టే మరో ఇంటికి వెళ్ళాను. చాలా అంటూ కోపంగా అరిచి టవల్ తీసుకుని వాష్రూంలోకి వెళ్ళాడు.
అనవసరంగా నోరు జారానా నైట్ రావడమే ఈయన లేటుగా వచ్చారు. పైగా ఆఫీస్ వర్క్ కూడా చేసుకున్నారు. ఇంతకీ ఆయన భోజనం చేశారా అనుకుని టేబుల్ వైపు చూసింది. తిన్నారు. నిజంగానే తలనొప్పిగా ఉందేమో అనుకుని టవల్ తీసుకుని పక్క రూమ్ వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయింది మహా. ఫ్రెష్ అయ్యి వచ్చిన అర్జున్ గబగబా రెడీ అయ్యి ఆఫీస్కి కాల్ మాట్లాడి కిందికి వచ్చాడు. అప్పటికే మహా రెడీ అవి బ్రేక్ఫాస్ట్ చేసి టేబుల్ మీద సర్దుతుంటే, అమ్మ కాఫీ ఇవ్వు. మహా వెంటనే కాఫీ అర్జున్ ముందు పెట్టి తాగండి అని అంటుంది. నేను కాఫీ అడిగి గంటైంది, నువ్వు ఇప్పుడు ఇచ్చావు. నేనంటే నీకు ఎంత ఇష్టమో కదా. ఆపు ఇంకా, నేను రూమ్కి వచ్చాను, నువ్వే ఫోన్ మాట్లాడుతూ బిజీగా ఉన్నావు, నేను పిలిచినా పలకలేదు అని అంటుంది. పోనీలే, కనీసం భర్త మాటకి విలువ ఇచ్చావు. నీ స్థానంలో ఎవరు ఉన్నా ఇలానే కాఫీ ఇస్తాను. మహా అయితే సంవత్సరమే కదా నాతో ఉండేది అంటూ కోపంగా కిచెన్ రూమ్కి వెళ్ళింది. దీని మాటలు వినే విషం తాగి చావటం నయం. ఇంతలో శ్రీకర్ సంగీత రావడంతో అర్జున్ వాళ్ళ వైపు చూసి, నమస్తే మావయ్య, అత్తయ్య. నమస్తే బాబు. తండ్రి మాట వినగానే కిచెన్ రూమ్లోనే ఉన్న మహా పరుగున వచ్చి ఏడుస్తూ తల్లిని తండ్రిని అల్లుకుపోయింది. ఎలా ఉన్నావు మహా అని అడుగుతారు. బాగున్నాను నాన్న, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాం మహా. ఎప్పుడు వచ్చారు? అన్నయ్య బాగున్నారా అంటూ ఆప్యాయంగా పలకరించింది సీత. కాసేపు అందరూ కూర్చొని మాట్లాడుకుని, వదిన, మహాని అల్లుడు గారిని 2 రోజులు ఇంటికి తీసుకుని వెళ్దామని వచ్చాను. ఎందుకు వదిన? 2 రోజుల తర్వాత ఆయన నేను మా పల్లెటూరికి వెళ్తాం. మళ్ళీ 3 నెలల వరకు రాము. అందుకని ఇద్దరిని 2 రోజులు తీసుకుని వెళ్దామని వచ్చాను. అంతగా అడగాల వదిన, మీ ఇష్టం అంటూ అర్జున్ ఫేస్ చూసింది. అర్జున్ ఫేస్ అప్పటికే మాడిపోయింది. అతనికి లగ్జరీ లైఫ్ అలవాటు కావడంతో ఆ ఇరుకు ఇంట్లో పైగా చాలినట్టుగా ఉంటే ఆ గదులు తలుచుకోగానే అర్జున్కి అసలు వెళ్ళాలని అనిపించలేదు. బాబు, అమ్మాయిని తీసుకుని సాయంత్రం ఇంటికి రండి అని అంటారు. అర్జున్ మహా ఫేస్ చూశాడు. చాలా సంతోషంగా తండ్రి చేతిని పట్టుకుంది. ఇప్పుడు వద్దంటే మహా మళ్ళీ బాధపడుతుంది అనుకుని ఆఫీస్ వర్క్ అవ్వగానే నేను మహా వస్తాం మావయ్య అని అంటారు. సరే బాబు, రండి నాన్న, బ్రేక్ఫాస్ట్ చేద్దురు గాని అని అంటుంది. మహా, నేను వడ్డిస్తాను కానీ నువ్వు అర్జున్ ముందు తినండి, ఆఫీస్కి టైం అవుతుంది కదా. సరే అత్తయ్య అంటూ అందరూ కలిసి బ్రేక్ఫాస్ట్ చేశారు. కాసేపటికి మహా అర్జున్ కారులో ఆఫీస్కి బయలుదేరారు. మీతో మాట్లాడాలి అర్జున్. స్టీరింగ్ తిప్పుతూ చెప్పు అని అంటాడు. మీకు అక్కడ కంఫర్ట్గా ఉండదు. బలవంతంగా మీరు మా ఇంటికి రావాల్సిన అవసరం లేదు. మీరు ఇంట్లోనే ఉండండి అంటూ అర్జున్ వైపు చూసింది. నాకు కంఫర్ట్గా ఉండదని నీకు చెప్పానా? అంటే మీరు డబ్బు ఉన్న గొప్ప మనుషులు కదా. మా మధ్యతరగతి కుటుంబంలో మీరు ఎలా ఉండగలరు? షటప్, ఆపుతావా? ఇంకా నువ్వు కదా అన్నావు, బయట మాత్రమే మనం భార్యాభర్తలుగా నటించాలని. మరి ఇంకెందుకు ఇలా మాట్లాడుతున్నావు? నీ గురించి నాకు తెలిసే ఈ రకంగా మాట్లాడాను అంటూ ఫేస్ కోపంగా పక్కకి తిప్పుకుంది. నీకు నాతో గొడవ పడడం తప్ప ఇంకేమీ రావు కదా. నేనిప్పుడు మీతో గొడవ పడడం లేదు. మనసులో ఉన్న మాటని చెప్పాను. నేను మంచిదాన్ని కాబట్టి మీరు నా జీవితాన్ని నాశనం చేసినా కూడా మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను. నా ప్లేస్లో మరో అమ్మాయిగానే ఉంటే ఈ పాటికి మీ మీద కేసు పెట్టి కుటుంబంతో సహా మీ అందరినీ జైలు పాలు చేసేది. ఆ మాటకి అర్జున్ మహా చేతిని పట్టుకుని, కానీ నా మహా అందరిలాంటి అమ్మాయి కాదు. తను ఒక డైమండ్. చెప్పాలి అంటే ప్రపంచంలో అందరికంటే తను ఒక డిఫరెంట్ పర్సన్ అంటూ ఆమె కళ్ళల్లో చూశాడు. మహా కోపంగా చేతిని వదిలించుకుని, నీ మాయ మాటలు విని ఓపిక నాకు లేదు. మళ్ళీ నీ చేతిలో నా జీవితాన్ని బలి చేసుకోలేను అంటూ కోపంగా కారు దిగి ఆఫీస్ లోపలికి వెళ్ళింది. నేను ఎంత ప్రేమగా మాట్లాడినా ఇది ఎందుకు మారుతుంది నా పిచ్చి కానీ అనుకుని కార్ స్టార్ట్ చేశాడు. అర్జున్ కార్ ఎదురుగా హర్ష కార్ రావడంతో అర్జున్ హర్ష ఫేస్ చూడగానే కావాలనే కార్ స్పీడ్ పెంచి హర్ష కార్ వెనక్కి వెళ్ళేలా చేశాడు. అర్జున్ కోపాన్ని చూసిన హర్ష కామ్గా కారు వెనక్కి పోనిస్తుంటే అర్జున్ కోపంగా కారు ముందుకు పోనిచ్చి సడన్ బ్రేక్ వేసి కారు నుంచి బయటికి దిగాడు. హర్ష కూడా కామ్గా కారు దిగాడు. ఎలా ఉన్నారు హర్ష గారు అంటూ కోపంగా 2 చేతులు కట్టుకుని కారుకి జారపడ్డాడు అర్జున్. హర్ష ఏమీ మాట్లాడలేదు. తప్పు చేసిన వాడిలా అర్జున్ ముందు నిలబడ్డాడు. ఎంత మోసం చేశావురా? నేను మహాని లవ్ చేస్తున్నాను అంటే నా ప్రేమని వదులుకొని మహాకి నీకు ఇచ్చేవాణ్ణి కదరా. హర్ష కంట్లో నీళ్లు బయటికి రావడానికి సిద్ధంగా ఉన్నాయి. రోడ్ అని కూడా చూడకుండా హర్ష షర్ట్ కాలర్ పట్టుకుని, ఎంత మోసం చేశావు? ఎందుకురా మహాకి తీరని గాయం చేశావు? ఏ పాపం చేసిందని తన జీవితాన్ని నాశనం చేశావు? హర్ష అర్జున్ కళ్ళల్లో చూడలేక, ప్లీజ్ అర్జున్, ఇది రోడ్, నన్ను వదులు.
మరింతగా హర్ష గొంతు పట్టుకొని, చంపేసిన పాపం లేదురా నిన్ను. కేవలం నువ్వు చేసిన తప్పుకి మహాదృష్టిలో నేను పచ్చి మోసగాడిలా, తన శీలాన్ని దోచుకున్న రాక్షసుడిలా తన కంటికి కనిపిస్తున్నాను. అది చూస్తున్న కోపానికి నాకు ఇక్కడ ఎంత మండుతుందో తెలుసా అంటూ గుండె మీద చెయ్యి వేసుకొని, దాని మాటలకి నొప్పితో గుండె ఆగిపోతుందని భయం వేస్తుంది. తప్పు చేశావు హర్ష, చాలా పెద్ద తప్పు చేశావు. కనీసం మహాని అలా చేసినప్పుడు నీకు గుర్తుకు రాలేదా మహా మనసులో నేను ఉన్నానని? మౌనం తప్ప హర్షకి మాటలు రావటం లేదు. నిజంగా తన జీవితాన్ని నాశనం చేసింది నువ్వని తెలిస్తే నిన్ను మహా ఏం చేస్తుందో తెలుసా? నీకు నా చేతులతోనే శిక్ష వేయమంటుంది. నీతో మాట్లాడాలి అంటేనే అసహ్యంగా ఉంది. నీలాంటి వాడితో నా స్నేహం చేసింది. అర్జున్, నీ నోటంట ఆ పిలుపు వచ్చినా నిలువునా చీరేస్తాను. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నిన్ను అసలు వదలను. నా మహా జీవితాన్ని నాశనం చేసిన నీకు మనశ్శాంతి అనేది లేకుండా చేయకపోతే నా పేరు అర్జునే కాదు అంటూ కోపంగా హర్షని వెనక్కి నెట్టి కార్ స్టార్ట్ చేసి కోపంగా హర్ష కార్కి డాష్ ఇచ్చి వేగంగా కారు పోనిచ్చాడు. వెళ్తున్న అర్జున్ వైపు చూస్తుండిపోయాడు హర్ష. గుడ్ మార్నింగ్ సార్ అంటూ స్టాఫ్ అంతా విష్ చేస్తున్న హర్ష ఏమీ పట్టనట్టుగా కోపంగా తన క్యాబిన్కి వచ్చి చైర్లో కూలబడి తలపట్టుకున్నాడు. రోడ్డు మీద అర్జున్ తనతో ర్యాష్గా బిహేవ్ చేయటం గుర్తుకు రాగానే హర్ష బాధపడి అంతలోనే మహాని తలుచుకోగానే మనసు భారంగా అయింది. ప్రాణం కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించాను, కానీ ఏం లాభం? నాకు దక్కాల్సిన నువ్వు అర్జున్కి దక్కావు. ఎందుకు విధి ఇలా ఆడుకుంటుంది మన ముగ్గురితో అంటూ పిలుస్తూ మహా వచ్చింది. చివ్వున తలెత్తి, మహా నువ్వెప్పుడొచ్చావు అని అడుగుతాడు. నేను వచ్చి చాలాసేపు అయింది, కానీ నువ్వు అసలు పలకటం లేదు. నీలో నువ్వే ఏదో ఆలోచిస్తున్నావు. ఏమైంది హర్ష? నీ ఫేస్ అంతా చిరాగ్గా ఉంది. స్టాఫ్ అందరూ విష్ చేస్తున్నా పట్టించుకోవడం లేదు. నువ్వు బాగానే ఉన్నావా? హా మహా, నేను బాగానే ఉన్నాను. కాకపోతే కొంచెం తలనొప్పిగా ఉంది అంతే. ఏంటి చేతిలో ఫైలు? ఈ ఫైల్ మీద నీ సైన్ కావాలి హర్ష, ఒకసారి చెక్ చేయి అంటూ ఫైల్ చెక్ చేసి మహా చేతికిచ్చాడు. ఈలోపు లోపలికి వచ్చింది లీనా. హాయ్ అన్నయ్య. లీనా, నువ్వేంటి ఇక్కడ అంటూ ఆశ్చర్యంగా చూశాడు హర్ష. బోర్ కొడుతుందన్నయ్య, అందుకే ఆఫీస్కి వచ్చాను అంటూ అక్కడే ఉన్న సోఫాలో కూర్చుంది లీనా. ఈ అమ్మాయి నైట్ అర్జున్కి ఫోన్ చేసిన లీనా కదా, అంటే ఈ అమ్మాయి హర్ష చెల్లిలా? ఆ థాట్ మహా మైండ్కి రాగానే అర్జున్ మీద విపరీతమైన కోపం వచ్చింది. ఛీ, అర్జున్ ఏంటి ఇలా తయారయ్యాడు? చివరికి హర్ష చెల్లిని కూడా వదలడం లేదా? అర్జున్ చేసిన పని హర్షకి తెలిస్తే ఎంత బాధపడతాడు అనుకుంది. లీనా, కాఫీ తాగుతావా? వద్దన్నయ్య, షాపింగ్కి వెళ్దామని వచ్చాను. ఒకసారి నీ ఆఫీస్ చూద్దామని ఇలా వచ్చాను. చాలా నీట్గా ఉంది అన్నయ్య. మహా వైపు చూసింది లీనా. అప్పటికే మహా లీనా వైపు చూసి ఫేస్ పక్కకి తిప్పుకొని, నా మొగుడికి అంటే సిగ్గులేదు, దీనికేమైంది? మా ఆయనకి ఫోన్ చేసి మరీ, చచా దేవుడా, ఏంటి నాకు ఈ ఆలోచనలు? అయినా అర్జున్ లైఫ్ ఎలా ఉంటే నాకెందుకు అనుకుంది. మహా, తను నా సిస్టర్, పేరు లీనా అని అంటాడు. నమస్తే మేడం. లీనా తను మన మేనేజర్నే కాదు, నా ఫ్రెండ్ కూడా, పేరు మహా అంటూ పరిచయం చేశాడు. మేడం అని ఎందుకు, లీనా అని పిలవండి అంటూ నవ్వుతుంది. ఎందుకో మహాకి లీనా నచ్చలేదు. అర్జున్తో ఈ అమ్మాయి ఆ ఆలోచన వస్తుంటే ఎందుకు నాకు కోపం వస్తుంది అనుకుని లీనా వైపుకి ఒక చూపు విసిరి బయటికి నడిచింది. షాపింగ్ నువ్వు ఒంటరిగా వెళ్తావా? హా అన్నయ్య, పర్లేదు, నేను మళ్ళీ లంచ్ టైంకి వస్తాను. సరే, జాగ్రత్త. బాయ్ అన్నయ్య అంటూ ముందుకు కదిలి, ఈ అమ్మాయి మహా ఏంటి నా వైపు వెళుతూ వెళుతూ అలా చూసింది. అసలు ఆ చూపుకి అర్థమేంటి? తను నార్మల్గానే చూసింది. నేనే మరీ ఎక్కువ ఆలోచిస్తున్నానేమో. ఈ అర్జున్ ఎందుకు నా నెంబర్ బ్లాక్లో పెట్టేశాడు? ఒక్కసారి తనని కలవాలి. చాలా రోజుల నుంచి ఫోన్ చేస్తున్నాను, లిఫ్ట్ చేయడం లేదు, సరిగ్గా మాట్లాడడం లేదు. నేను అందరిలాంటి దాన్ని అనుకుంటున్నాడా? తనని చాలా ప్రేమిస్తున్నాను. నా లైఫ్లో నా శరీరాన్ని తాకి నా మనసుని అప్పచెప్పింది కేవలం అర్జున్కి మాత్రమే. తనని కాదని వేరే ఒకరిని నా జీవితంలో ఊహించుకోలేను. ప్రేమిస్తున్నాను అర్జున్. ఎందుకు నా ప్రేమ నీకు కనిపించడం లేదు? నీకు నేను ఆ రకంగా కనిపిస్తున్నానా? లేదు, నేను అలాంటి దాన్ని కాదు అనుకుంది. కానీ ఆమె కంట్లో ప్రవాహం ఆగడం లేదు. మనసంతా అర్జున్ చుట్టే తిరుగుతుంది. ఏది అయితే అది అయింది. ఈరోజు ఎలా అయినా తనని కలవాలి అనుకుని కార్ స్టార్ట్ చేసి బయలుదేరింది లీనా. మహా ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? పూజ చిన్నప్పటి నుంచి ఫ్రెండు. ఏమైంది? క్యాబిన్ నుంచి రాగానే ఇలా ఏడుస్తూ కూర్చున్నావు. హర్ష నిన్ను ఏమన్నా అన్నాడా? లేదే, నన్ను ఎవరు ఏమీ అనలేదు. మరి ఎందుకే ఏడుస్తున్నావు? ఏం లేదు పూజ, అమ్మా నాన్న గుర్తొచ్చారు, ఇప్పుడే వస్తాను. ఒక్క నిమిషం మహా, ముందు ఏం జరిగిందో చెప్పవే. పూజని హక్ చేసుకొని, అర్జున్ ఎందుకు ఇలా చేశావు?
ఇలా ఎంతమంది అమ్మాయిలతో తిరుగుతావు? నీ బుద్ధి ఎప్పుడు మారుతుంది? నిజంగా నిన్ను పెళ్లి చేసుకుని తప్పు చేశాను అంటూ ఏడుస్తూ, పూజ అసలు వాడు ఏమీ మారలేదే అంటూ ఏడుస్తూ విషయం చెప్పింది. మహా, ఊరుకో, ఎందుకు ఇలా ఏడుస్తావు? చూడు, అర్జున్ నీకు చెప్పాడు కదా అలాంటి పనులన్నీ మానుకున్నాడని. నైట్ ఫోన్ చేసింది లీనా. అంటే లీనానే కదా అర్జున్ని కావాలని అనుకుంటుంది, అర్జున్ అయితే కాదుగా. తప్పంతా అయిపోయాక ఇప్పుడు అర్జున్ తరపున మాట్లాడి లాభం ఏంటే? ఈవినింగ్ వస్తాడు కదా, చెప్తాను అర్జున్ సంగతి అంటూ కోపంగా ఊగింది. మహా, ఒక్కటి చెప్తాను గుర్తుపెట్టుకో, అర్జున్ అంటే నీ కోపం ఎందుకంటే నాకు తెలుసు. కానీ సీత అంటే చాలా మంచిది కదా, ఆవిడ కోసమైనా అర్జున్కి ఉన్న చెడు అలవాట్లన్నా అన్నీ నువ్వు దూరం చేయి. లేదు, అసలు నేను వాడి గురించి పట్టించుకోను, వదిలేవే. వీడిని నేను బాగు చేయలేను. పోయి వాడిని లవ్ చేసినందుకు నేను అనుభవిస్తున్న శిక్ష అంటూ వర్క్లో మునిగింది. ఇంపార్టెంట్ మీటింగ్ టైం అవడంతో చరణ్ వేగంగా అర్జున్ ఛాంబర్కి వెళ్ళి సడన్గా డోర్ తెరిచి షాక్ అయ్యాడు. రూమ్ అంతా చిందరవందరగా ఉండడం, పైగా అర్జున్ చేతికి గాయం చూడగానే, రే ఏమైందిరా అంటూ అర్జున్ చేతిని పట్టుకుంటుంటే, చంపేస్తాను, పోనీ రక్తం మహా అయితే పైకి పోతాను అంటూ కోపంగా గ్లాస్ టేబుల్ని బద్దలు కొట్టి తప్పు చేసిన వాడు దర్జాగా మహా ముందు మంచోడిలా నటిస్తున్నాడు. నేను ఏ తప్పు చేయకుండానే శిక్ష అనుభవిస్తున్నాను, ఇదెక్కడి న్యాయంరా? చరణ్ కోపంగా, నువ్వు కదా వాడికి శిక్ష వేయకుండా వదిలేశావు, మరి ఇప్పుడు ఎందుకురా ఇంత కోపం? వదిలేయలేదురా, ఎంత కాదన్నా నా ఫ్రెండ్, మన ఫ్రెండ్ వాడు. కనీసం శిక్ష వేద్దామన్నా మనసు సహకరించడం లేదు. అలా అని వాడికి శిక్ష వేయకుండా వదిలేయలేను. మరి ఇప్పుడు ఏం చేద్దామని? వాడికి మనశ్శాంతి అనేది దూరం చేయాలిరా. చేస్తాను, నా మహా జీవితాన్ని నాశనం చేసిన వాడిని మాత్రం అస్సలు వదలను అంటూ కోపం తపాయించుకొని, మీటింగ్ ఉందా అంటూ చరణ్ అర్జున్ భుజంపై చేయి వేసి, శిక్ష అంటే మనిషిని చంపడం కాదురా, చేసిన తప్పుకి మనసు విరిగి క్షమాపణ చెప్పాలి. నాకు తెలుసు నువ్వు ఎంత పెయిన్ తీసుకుంటున్నావో, నేను నీకు ఎంత క్లోజ్గా ఉంటానో. హర్ష ఒకప్పుడు నీతో అంతే క్లోజ్గా ఉండేవాడు. ఏదైనా బాగా ఆలోచించుకొని చెయ్యి. చరణ్, నాకు ఒక మాట ఇవ్వరా? ఏంట్రా? మహాని దారుణంగా గాయపరిచిన హర్ష గురించి మహాకి ఎటువంటి పరిస్థితుల్లో ఈ విషయం తెలియకూడదు. అలానే నువ్వు తనకి చెప్పనని నాకు మాట ఇవ్వు. అర్జు, కమాన్, మాట ఇవ్వు. ఏమాత్రం మహాకి విషయం తెలిసిందంటే తను బ్రతకదురా. నాకు బాగా తెలుసు, మహా పరువు కోసం ప్రాణాలిచ్చే మనిషి. ప్లీజ్ నాకు మాట ఇవ్వు అంటూ చేతిని ముందుకు చాపాడు. బాధగా చరణ్ చేయి వేశాడు. పద, మీటింగ్ టైం అవుతుంది. ఒక్క నిమిషం అంటూ చరణ్ కంట్లో నీళ్లు తుడుచుకొని అర్జున్ చేతికి పట్టుకుని, ఎందుకురా ఇలా గాయపరుచుకుంటావు? చూసావా ఎలా తగిలిందో దెబ్బ అంటూ అర్జున్ చేతికి గుచ్చుకున్న గాజు పెంకు తీసి, కోపం వస్తే కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించు, అంతేకాని ఇలాంటి పనులు చేయకు అంటూ అర్జున్ చేతికి కట్టుకట్టి, పద వెళ్దాం అంటూ చరణ్ పైకి లేచి ఎదురుగా ఎల్ఈడి స్క్రీన్ చూసి షాక్ అయ్యాడు. ఏమైంది చరణ్ అంటూ అర్జున్ స్క్రీన్ వైపు చూసి మరల్చి షాక్ అయ్యి, రేయ్, ఆ లీనా లోపలికి రాకముందే బయటికి పంపించు. చరణ్ కూల్గా అర్జున్ వైపు చూసి, పాపం చాలా ఆశగా నీకోసం వస్తుంది, డిసప్పాయింట్మెంట్ చేయటం ఎందుకు? నీ అబ్బ, టైం దొరికిందే, ఓ చేయకు, అసలే తిక్కలో ఉన్నాను, ఇది నా బుర్ర తింటుంది, పైగా నెంబర్ బ్లాక్లో పెట్టాను, నా వల్ల కాదురా బాబు, ప్లీజ్ నువ్వే ఏదో ఒకటి చెయ్యి. చిచి బావా, నేను అలాంటి వాడిని కాదు. నీ అంకమ్మ, నేను అనేది అది కాదు, ముందు తనని పంపించేయి, అసలే మూడు పోయి చికాకులో ఉన్నాను, ఏమాత్రం ఇప్పుడు అది లోపలికి వచ్చినా మైండ్ అంతా మారిపోతుంది, పంపించేయి. ఎక్కడికి? నీ క్యాబిన్గా? చేతిలో ఉన్న పెన్ చరణ్ మీదికి విసిరి, రేయ్ నీ డాషు, నాకు బూతులు రా, నీకు చెప్పింది చెయ్యి. పాపం రా, సరే లోపలికి రానివ్వు, తనకి నిన్ను అప్పచెప్పి నేను ఇంటికి వెళ్తాను. నువ్వు అంత పని చేయకరా బాబు, నీకు పుణ్యం ఉంటుంది, నీ మాయలు నాకు అంటించకరా, అన్నంత పని నువ్వు చేసినా చేస్తావు అంటూ కంగారుగా బయటికి నడిచాడు. అర్జున్ తనలో తానే నవ్వుకుని, ఇడియట్, వీడికి నిజంగా అమ్మాయిలంటేనే భయం వచ్చే అమ్మాయి ఎలా పుడుతుందో వీడికి అనుకుని మీటింగ్ రూమ్కి వెళ్ళాడు. కంగారుగా బయటికి వచ్చిన చరణ్ లీనాని చూసి, మీరేంటి ఇక్కడ అని అడుగుతాడు. హాయ్ చరణ్, ఎలా ఉన్నావు? బానే ఉన్నాను. నేను అర్జున్ కోసం వచ్చాను, తను లోపల ఉన్నాడా? అది తను లేడు లీనా, ఇప్పుడే బయటికి వెళ్ళాడు. అవునా, మళ్ళీ ఎప్పుడు వస్తాడు? అంటే ఆఫీస్ పని మీద బయటికి వెళ్ళాడు కదా, ఎప్పుడు అనేది చెప్పలేను. అవునా, తను వచ్చేంత వరకు నేను ఇక్కడ వెయిట్ చేస్తాను. చరణ్ గుటకలు మింగుతూ, నా టైం ఏంట్రా బాబు, వాడు ఏమో వద్దంటే ఈవిడి గారేమో తగునమ్మా అంటూ లోపలికి వస్తుంది, ఇప్పుడు నేనేం చేయాలి? చరణ్, ఇప్పుడు అర్జున్ ఎలా ఉన్నాడు? నేను ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు. కాదు, నెంబర్ బ్లాక్లో పెట్టేశాడు, ఏమైంది తనకి? అది లీనా,
తను ఇప్పుడు ఆఫీస్ వర్క్లో పూర్తిగా మునిగిపోయాడు. వాడు ఎప్పుడు వస్తాడో తెలియదు కదా. నువ్వు వెయిట్ చేయటం ఎందుకు? వాడు రాగానే నీ గురించి చెప్తాను నువ్వు వచ్చావని. లీనా బాధగా, తను రాగానే చెప్పు చరణ్, ప్లీజ్ మర్చిపోకు. తనతో నేను ఎంజాయ్ చేయడానికి రాలేదు. ఆ మాటకి చరణ్ ఆశ్చర్యంగా చూశాడు. ఏంటి లీనా? అవును, తనతో ఒక మాట చెప్పాలని వచ్చాను. చాలా రోజుల నుంచి తనతో మాట్లాడాలని ఎంతగానో ప్రయత్నిస్తున్నాను. ప్లీజ్ తను వస్తే ఒక్క ఫోన్ చేయి చరణ్, ఇంకా నేను వెళ్తాను బాయ్ అంటూ బాధగా వెళ్ళింది. అంత ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటి? పైగా తన కంట్లో నీళ్లు. అసలు ఏమై ఉంటుంది? అనవసరంగా ఈ అమ్మాయికి అబద్ధం చెప్పి తప్పు చేశానా అనుకున్నాడు. సాయంత్రం అయింది. రేయ్ ఏంట్రా ఏదో ఆలోచిస్తున్నావు? ఏం లేదు అర్జు, లీనా ఎందుకో బాధపడుతుంది. ఏంటి అంటే? నాంచకుండా విషయం చెప్పరా. లీనా నీతో ఎంజాయ్ చేయడానికి రాలేదు, ఏదో ఇంపార్టెంట్ విషయం చెప్పాలని వచ్చింది. ఏంటి? అవునరా, నువ్వు ఆఫీస్లో లేవని తెలిసాక తను బాధగా వెళ్ళింది. హే లైట్ తీసుకో, అంత ఇంపార్టెంట్ మ్యాటర్ ఏమి ఉండదు. కానీ ముందు నువ్వు వర్క్ ఫాస్ట్గా కంప్లీట్ చేయి. రేపు అసలే ప్రాజెక్ట్ వర్క్ అంతా కంప్లీట్ అవ్వాలి. చేస్తాను. కార్ హర్ష ఆఫీస్ ముందు ఆగడంతో మహా కోసం చూశాడు. మహా ఏంటి ఇంకా రాలేదు? అదేరా చూస్తున్నాను. ఈ ఆఫీస్ చూస్తుంటే కిరోసిన్ పోసి తగలబెట్టాలనిపిస్తుంది. ఇదేమో ఇంకా బయటికి రాలేదు అంటూ కోపంగా విసుక్కున్నాడు. ఎంతకీ మహా బయటికి రాకపోవడంతో ఫోన్ తీసుకుని ఆమెకి కాల్ చేశాడు. అయినా మహా లిఫ్ట్ చేయకపోవడంతో ఏమైంది దీనికి, ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అనుకుని చుట్టూ చూశాడు. అంతే అర్జున్ కళ్ళు ఎర్రగా మారిపోయాయి. ఏమైందిరా కోపంగా ఉన్నావు? ఒకసారి అటు చూడు అంటూ చరణ్ ఫేస్ని పక్కకు తిప్పాడు. హర్ష మహా ఇద్దరూ నవ్వుతూ ఐస్ క్రీమ్ తింటున్నారు. అది చూసిన అర్జున్ మహా వైపు వాదగా చూశాడు. రేయ్ చరణ్, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. రేయ్ గొడవ మాత్రం చేయకురా. చేయను అంటూ కోపంగా చూసి ముందుకు వెళ్ళాడు. చాలా బాగుంది హర్ష ఈ ఐస్ క్రీమ్ అంటూ ఇష్టంగా తింటుంది మహా. మార్నింగ్ నుంచి ఎందుకు మహా డల్లుగా ఉన్నావు? ఏం లేదు హర్ష, మామూలుగానే ఉన్నాను. నువ్వే చిరాగ్గా ఉన్నావు మార్నింగ్ నుంచి. అసలేమైంది? ఏం లేదు మహా. ప్యాంట్ జేబులో 2 చేతులు పెట్టుకుని కళ్ళకు గగల్స్ పెట్టుకుని ఎంతో హుందాగా లోపలికి నడుచుకుంటూ చిన్నగా విజిల్ వేస్తూ మరి లోపలికి వచ్చాడు అర్జున్. తింటున్నదల్లా ఆగిపోయి అర్జున్ వైపు చూడగానే ముందు భయం వేసిన అంతలోనే లీనా గుర్తుకు రావడంతో మహా కోపంగా అర్జున్ వైపు చూసింది. హాయ్ ప్రిన్సెస్ అంటూ మహా పక్కన కూర్చున్నాడు. మహా కోపంగా, అర్జున్ ఏంటి ఐస్ క్రీమ్ తినాలని అనిపించిందా? మహా హర్ష వైపు చూసింది. అప్పటికే హర్ష ఫేస్ కూడా మారిపోయింది. ఏంటి హర్ష గారు, నా భార్యతో తింటున్నారు ఐస్ క్రీమ్? పెళ్లి చేసుకోవచ్చుగా. అయినా టైంకి స్టాఫ్ని ఇంటికి పంపించాలని తెలీదా? కేవలం ఆఫీస్ వర్క్ మాత్రమే కదా చేయాల్సింది. కానీ ఈ ఎక్స్ట్రాలేంటి అంటూ కళ్ళకు ఉన్న గగల్స్ తీసి హర్ష వైపు కోపంగా చూశాడు. అర్జున్ కోపాన్ని గమనించిన మహా, నేనే హర్షాని ఇక్కడికి తీసుకుని వచ్చాను. తన తప్పు ఏం లేదు అర్జున్. నీకు ఐస్ క్రీమ్ తినాలి అనిపిస్తే నాకు చెప్పొచ్చుగా. ప్రిన్సెస్ అంటూ మహా చేతిలో ఐస్ క్రీమ్ తీసుకుని మహా నోట్లో పెట్టి, నీకు ఎప్పుడు తినాలి అనిపించినా నాతో తిను, అర్థమైందా? మహా కోపంగా, సీన్ క్రియేట్ చేయకు. ఎందుకు నీకు హర్ష అంటే కోపం అంటూ గొనిగింది. నేను ఇక్కడికి వచ్చింది నీకోసమే మహా, సీన్ క్రియేట్ చేయడానికి కాదు. హర్ష వైపు కోపంగా చూస్తూ, స్టాఫ్ అడగగానే ఇలా తోకలా ఊపుకుంటూ వచ్చేయటమేనా అర్జున్ అంటూ మహా కోపంగా చూసింది. చూడు అర్జున్, మహా పిలిచింది వచ్చాను, అంతేకాని నేను తోక ఊపుకుంటూ రాలేదు. తను పిలిస్తే వచ్చేయటమేనా? సిగ్గుండాలి, తను మరొకరి భార్యని. మహా కోపంగా, పిచ్చిగా మాట్లాడుకు. తను నీలా అయితే కాదుగా. నీకు హర్షకి చాలా తేడా ఉంది. సిగ్గు తనకి కాదు, నీకుండాలి. ఆ మాటకి అర్జున్కి మండి కావాలని హర్ష వైపు కోపంగా చూసి మహా నడుము చుట్టూ చేయి వేసి, బంగారం, మన మధ్య గొడవలు మన బెడ్రూమ్లో చూసుకుందాం. మీ కంపెనీ సీఈఓ ముందు ఎందుకు చెప్పు అంటూ ఆమె నడుముని ఒత్తాడు. అప్పటి వరకు కోపంగా ఉన్న మహా అర్జున్ పనికి బిగుసుకుపోయి అలా చూస్తుండిపోయింది. మరింత దగ్గరగా ఆమెకి జరిగి ఆమె పెదవికి అంటిన ఐస్ క్రీమ్ చూసి, ఎంత క్యూట్గా ఉన్నావో తెలుసా? నీ పప్పీ ఫేస్ నాకు ముద్దొస్తుంది మహా అంటూ ప్రేమగా తన చూపుడు వేలితో ఆమె లిప్స్ తడిచాడు. అతని చేతి స్పర్శకి మహా తనని తాను మైమర్చిపోయింది. తన పెదవులపై అర్జున్ వేలు తాకేసరికి ఒక్కసారిగా తన పెదవులు వణికాయి. ఆమెలో కలిగిన ఫీలింగ్స్ అర్జున్ చూపును దాటిపోలేదు. ఇదంతా చూసిన హర్షకి ఏదోలా అనిపించి తలని కిందికి దించుకున్నాడు. అర్జున్ నవ్వి, పాపం బిడ్డ, ప్రేమించిన అమ్మాయి దగ్గర అవ్వక ఎంత బాధపడుతున్నాడో. మహా అర్జున్ మాటలు వినిపించుకునే స్థితిలో లేదు. అర్జున్ చేయి తన నడుము దగ్గర ఉండేసరికి అలా అర్జున్ ఫేస్ చూస్తుండిపోయింది. మెయిన్ అర్జున్ లుక్స్ చాలు అతని కళ్ళల్లో కనిపించే చురుకుతనం అంటే మహాకి చాలా ఇష్టం.
ఇంకొకసారి నా మహా వెనక తిరిగావో పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి అంటూ మహా వైపు చూశాడు. ఒక టచ్కే పిల్ల ఇలా అయితే ఎలా అంటూ కొంటిగా నవ్వాడు. స్పృహలోకి వచ్చిన మహా వెంటనే అర్జున్ని వెనక్కి నెట్టి కోపంగా బయటికి నడిచింది. అర్జున్ ఆమె వెనకే నవ్వుతూ వచ్చాడు. ఇదంతా చూసిన హర్ష పిడికిలి బిగించాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.